ఇప్పటికి సుమా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, క్యాస్ట్ ప్రోగ్రామ్ సుమా గారిది. అవును. దాంట్లో నేను ఒక 5-6 సార్లు వెళ్ళా. ఆ! పోయిన ప్రతిసారి ఒక 70 లక్షలు 80 లక్షలు గెలుచుకున్నా నేను తీసుకోగానే. సుదర్శన్ చెప్పు ఇప్పుడు ఈ 70 లక్షలతో ఏం చేస్తావు నువ్వు అంటే, నేను అక్కడ ఏదో సరదాగా ఫ్లాట్ కొంటున్నావు అవి కొంటున్నావు అని చెప్పా. ఇంకంతే. చాలా మందికి పాపం తెలియదు కదా, ఊర్లలో ఉండే వాళ్ళకి కొంతమందికి నిజంగానే డబ్బులేమో అంటారు. వీడు 5 సార్లు పోయాడు, దగ్గర దగ్గర 3.5 కోట్లు 4 కోట్లు దాకా ఏం చేశాడు? ఇంకా అలా ఉంటుంది. ఓకే. నేను అంటే హే భగవాన్ విషయానికి వస్తే ఏంటి ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? ఇది యాక్చువల్గా ఒక డిఫరెంట్ బిజినెస్ పరిస్థితులు, రియల్ స్టోరీ లాంటిది. హీరో పక్కన సపోర్ట్ చేస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైనరు. హీరో బాధల్లోనూ టెన్షన్లోనూ హ్యాపీలో అన్నిట్లో ఒక పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, అన్నిటికీ ఈడు ఉంటాడు. అలాగా సుహాస్ పక్కన త్రూ అవుట్ ఫన్ క్యారెక్టర్. ఓకే. ఈ సినిమాలో సుహాస్ కూడా త్రూఅవుట్ ఫన్ క్యారెక్టర్. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో నేను కూడా కామెడీ చేశాను అని చెప్తే మీరు ఏంటి మరి నేను నరేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమా వర్క్నే అంటే ఈ మనోడంటే నాతో పాటు క్యారెక్టర్లు కూడా చేశాడు అంటే పేరు పెట్టి పిలవగలిగే అంత చనువు ఉంది కాబట్టి ఏదో సరదా జోకులు వేద్దాం అని ఫిక్స్ అయ్యి